రాబోయేటువంటి తరాలకి చాలా ఇబ్బందులు అవుతాయి. ఒక కుటుంబం అయినా సరే అభివృద్ధి చెందాలంటే ఆస్తులు కొనటం కోసం అప్పు చేస్తే తప్పు లేదు, అభివృద్ధికి ప్రాజెక్టుల కోసం అప్పు చేస్తే తప్పు లేదు, కానీ రోజువారీ కార్యక్రమాల కోసం కూడా అప్పులు చేస్తే ఇబ్బంది. అంటే అక్కడ దూరి కృష్ణ అని చెప్పి ఒక అధికారి ప్రెస్ మీట్కి వచ్చేసి నా యొక్క అర్హత గురించి ప్రశ్నించాడు. వాళ్ళందరికీ తెలుసండి, అదే గూగుల్ చెప్పుద్ది. 21 డిగ్రీలు నేను చదువుకున్నాను. వాళ్ళ మంత్రివర్గంలో ఏ ఒక్క మంత్రి అయినా దానిలో ఒక డిగ్రీ అయినా చదివినటువంటి వాళ్ళు ఉన్నారో లేదో ఆయన ఆలోచించుకోవాలి. రైట్ చేసిన ఇష్యూస్ని వదిలిపెట్టేసి తర్వాత నా యొక్క వేషధారణ గురించో నేను నటించిన సినిమాల గురించో మాట్లాడటం ఎంత హాస్యాస్పదమో మనకు అర్థమవుతుంది. ఏ అధికారైనా సరేనండి, వ్యక్తిగతమైన విషయాల్లోకి నేను వెళ్ళను, కానీ అధికారులు ఎవరైనా సరే ప్రజలకి మేలు చేసేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోకుండా అవినీతికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు ప్రోత్సాహం ఇచ్చినటువంటి ప్రతి అధికారి మీద కూడా కొరడా జల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ తప్పు చేయకుండా చంద్రబాబు నాయుడు గారి లాంటి ఒక ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి రాజకీయ నాయకుడిని నిర్దాక్షిణ్యంగా ఏ తప్పు లేకుండా జైల్లో పెట్టడానికి కారకులైనటువంటి ప్రతి అధికారి మీద కూడా ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి ప్రతి తెలుగువాడు కూడా కోరుకుంటున్నాడు. నిజానికి రక్తం మరిగిపోతుందన్నమాట తలుచుకుంటే. ఏ తప్పు చేయనటువంటి వ్యక్తిని అలా శిక్షించడానికి కారకులైన అధికారుల మీద తక్షణమే చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆడుకుందాం రా అనుకుంటా 100 కోట్ల రూపాయల పైన మరి అవినీతి చేసినటువంటి వ్యక్తులు ఎవరో ప్రజలకు కూడా తెలుసు. వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలి. రాజకీయ నాయకులతో పాటుగా ఇటువంటి అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా ఒకవైపుగా పాలన గాడిలో పెడుతూనే జరిగినటువంటి వాటి అన్నిటిపైన కూడా లోతుగా పరిశీలించాల్సిన పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఆ కార్యక్రమం మొదలైనట్లుగానే తెలుస్తుంది. ఎందుకంటే మనం చూసాం కొన్ని కార్యాలయాలని సీజ్ చేశారు. సో అక్కడ ఉద్యోగులు వెళ్తూ వస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో నిఘా ఉంచినటువంటి పరిస్థితులు ఇంకా చాలా జాగ్రత్తగా